చిత్తూరు జిల్లా పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగించారు. అడుగడుగున ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలపై పెద్దిరెడ్డి మండిపడ్డారు. గతంలో పొంగనూరు అభివృద్ధికి అడ్డగోలుగా నిలిచిన వీరిద్దరూ ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు పెద్దిరెడ్డి. ఇంకోడు జగన్మోహన్ రెడ్డి గారిని సాధిస్తాను అని చెప్పి అబద్ధాలు చెప్పి ఢిల్లీలో కుట్రపూరితంగా ముఖ్యమంత్రి అయినాడు. అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు, మనకు పింఛా రివర్ నుంచి, పింఛా నది నుంచి, సదుము దగ్గర ఉన్న పాపిరెడ్డి గారిపల్లి ప్రాజెక్ట్ నుంచి సాగునీరు తెచ్చుకునేదానికి, తాగునీరు తెచ్చుకునేదానికి పైప్ లైన్ ద్వారా పైప్ లైన్ శాంక్షన్ చేపించి టెండర్ కూడా అయిపోయి ఉంటే అలాంటి దాన్ని ఆపి దాని మీద మనం ఎన్నో ప్రయత్నాలు చేసి ఇంకా కుదరక పాదయాత్ర కూడా చేశాం. మనం ఇది పుంగనూరు నుంచి పాపిరెడ్డి గారిపల్లి రిజర్వాయర్ దాకా. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా పుంగనూరులో వచ్చి ఓట్లు అడుగుతాడు? వేసిన రోడ్లు చూస్తే ఆయన నియోజకవర్గం నుంచి పుంగనూరు కనెక్షన్ వచ్చే ఏ రోడ్డు కూడా పుంగనూరు బార్డర్ దాకా వేసి ఆపేశాడు. అవన్నీ ఇప్పుడు మనం పూర్తి చేసుకున్నాం. మరి ఏది కూడా అభివృద్ధి చేయకుండా మనకు అనేక రకాల ఇబ్బందులు పెట్టి ఈరోజు పుంగనూరులో వచ్చి ఏ విధంగా ఓట్లు అడుగుతాడు? అతనికి అర్హత ఉందా?